కిచెన్. ఈరోజు మన యూఏబీ కిచెన్లో నేను చేయబోతున్న రెసిపీ కాకరకాయ ఫ్రై. నేను ఈరోజు మీకు చాలా సింపుల్గా కాకరకాయ చేదు లేకుండా ఎలా ఫ్రై చేసుకోవాలో నేను చూపిస్తాను. అంటే ఎటువంటి మసాలా కారాలు యూజ్ చేయకుండానే నేను చేస్తాను ఈ ఫ్రైని. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? కాకరకాయలు ముందుగా శుభ్రంగా కడుక్కోవాలండి. కొంచెం కల్లుప్పు వేసి నీటిలో కాయలు మొత్తం శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. ముందుగా కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. కాకరకాయలు, 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, మజ్జిగ, కారం, పోపు దినుసులు. ఇప్పుడు కాకరకాయలను ఒక బౌల్లో వేసుకుందామండి. అయితే కాకరకాయలని మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కోసుకోవాలి. వీటిని మనం ఉడకబెడతాం అనమాట. ఉడికిన తర్వాత చిన్నగా అవుతుంది. సో అందుకని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి కాకరకాయని. ఇప్పుడు దీంట్లోకి నేను మనం తీసుకున్న ఈ కప్పు మజ్జిగని యాడ్ చేస్తున్నాను. మజ్జిగ, ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తున్నాను. ముక్కలకి పట్టి బాగా ఉడుకుతుంది అనమాట. అందుకే మనం ఇప్పుడే సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం. తర్వాత పసుపు, ఇవన్నీ కలిపి ఉడకబెట్టాలన్నమాట. ఎందుకంటే ముక్కల్లో ఉన్న చేదు కొంచెం తగ్గుతుంది అనమాట. సో అందుకని ఇవన్నీ కలిపి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికిస్తాను అనమాట. అవి ఉడికి చిన్నగా అవుతుంది ముక్కలు. అన్నీ యాడ్ చేస్తాం కదండి, మజ్జిగ, ఉప్పు, పసుపు, ఇవన్నీ కూడా ముక్కకు పట్టేదాకా కొంచెం ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 15 to 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ముక్కల్ని. సో అలా ఉడికిన తర్వాత ఏంటంటే ముక్కల్లో కొంచెం ఏమైనా చేదున్నా సరే తగ్గుతుందనమాట. ఒకసారి కాకరకాయ ముక్కల్ని అన్నీ ఒకసారి కలియబెట్టుకుందామండి. నైస్, చక్కగా ఉడికిపోతున్నాయి ముక్కలన్నీ. చూస్తారు కదా ఎలా ఉడుకుతున్నాయో. సో ఇలా ఉడికి ముక్క సైజ్ తగ్గుతుంది. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, అంటే మనం మజ్జిగవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. సో ఇంకొంచెం ఉంది వాటర్. ఇదంతా పోయే వరకు ఉడకబెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచి ఉడకనిద్దాము. ఇప్పుడు ఒకసారి ముక్కలు ఎలా ఉడికాయి చూసుకుందాము. సో ఉడికిపోయాయని చక్కగా ఇలాగా. ఈ ముక్కల్ని ఇలా ఉట్టి తిన్నా కూడా బాగుంటుంది, అంత చేదుగా అనిపించాలన్నమాట. చక్కగా మజ్జిగ, ఉప్పు అన్నీ పట్టి ముక్క బాగుంటుంది. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేస్తాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందామండి. పెట్టుకొని నేను 3 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కాక పోపు దినుసులు యాడ్ చేస్తామండి. పోపు చేద్దాము. ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, కొంచెం పప్పు దినుసులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఈ ఫ్రైకి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాం. ఈ ఉల్లిపాయలని ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. అంతా ఒకసారి కలిపి పెట్టుకుందాము. ఈ కూర కోసం నేను వెల్లుల్లిపాయ కారం యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ మీ ఇంట్లో సాంబార్ కారం ఉన్నా సరే యూజ్ చేసుకోవచ్చు. లేదు మామూలు కారం ఉందనుకోండి, వెల్లుల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను మీకోసం చూపిస్తాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. జార్లోకి కొద్దిగా కారం, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఈ 3 యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి కారాన్ని. ఇప్పుడు మనం దీన్ని కూరలో యాడ్ చేద్దామండి. కూర చక్కగా వేగిపోయింది కదా, ముక్క అంతా చక్కగా వేగింది.
నూనెలో. సో ఇప్పుడు మనం దీంట్లోకి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కారాన్ని యాడ్ చేద్దాం. అంతా ఒకసారి కలిగి పెట్టుకుందాము. మనం కారం వేసిన తర్వాత ఒక 5 to 10 minutes వరకు స్టవ్ మీదే ఉంచాలండి కూరని. కారం చక్కగా ముక్కలకు పట్టి బాగా వేగుతుంది. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయింది కూర. సో చాలామంది ఏంటంటే కాకరకాయ వచ్చేదిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫ్రై కూరలో లాస్ట్లో దించే ముందు కొంచెం లైట్గా షుగర్ అవి యాడ్ చేస్తూ ఉంటారు. సో నేను మాత్రం ఏమి యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే మనకి చేదు పోవడానికి మనం ఏం చేసామంటే ముందుగా ముక్కని ఉడకపెట్టుకున్నాం కదా. సో మనకు ఇంకా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో చాలామంది ఏంటంటే కాకరకాయ వచ్చేదిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫ్రై కూరలో లాస్ట్లో దించే ముందు కొంచెం లైట్గా షుగర్ అవి యాడ్ చేస్తూ ఉంటారు. సో నేను మాత్రం ఏమి యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే మనకి చేదు పోవడానికి మనం ఏం చేసామంటే ముందుగా ముక్కని ఉడకపెట్టుకున్నాం కదా. సో మనకు ఇంకా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మన కాకరకాయ ఫ్రై కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా కాకరకాయ ఫ్రై కూరని ఎలా చేసుకోవాలో. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. కీప్ వాచింగ్ యూఏబీ కిచెన్. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.